సిద్దిపేట పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పేకాట, జూదం, ఆన్లైన్ బెట్టింగ్, గంజాయి అక్రమ రవాణా మాఫియాపై నూతన సిపి విజయ్ కుమార్ ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా నగరంలోని సిటిజన్ క్లబ్ లో పేకాట శిబిరంపై పోలీసులు దాడి నిర్వహించారు. పేకాడుతున్న సుమారు 50 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నగదు, కార్డ్స్ స్వాధీనం చేసుకుని వారిని వన్ టౌన్ కు తరలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి పేకాట రైళ్లు పెద్ద సంఖ్యలో అరెస్టు కావడం జిల్లా స్థాయిలో తీవ్ర చర్చకు తెరలేపింది. ఇక ఇదే అంశంపై సిద్దిపేట జిల్లా ప్రతినిధి స్వామి మరిన్ని వివరాలు అందిస్తారు. సిద్దిపేట పట్టణంలో నడిబొడ్డున గత రాత్రి పేకాట ఆడుతున్న పేకాట స్థావరాలపైన కూడా సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇక్కడ పేకాట ఆడుతున్నటువంటి 50 మంది వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతల్ని కూడా రాత్రి అరెస్టు చేశారు. ఇక్కడ ఏదైతే హైకోర్టు నిబంధనల ప్రకారం ఇక్కడ పేకాట ఆడుకునేటటువంటి కొంత పర్మిషన్ ఉన్నా కూడా ఆ పర్మిషన్ బేస్ చేసుకొని కూడా ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు వేరే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా పలు విమర్శలకు దారితీస్తా ఉంది. ముఖ్యంగా ఇక ఎప్పుడు లేనటువంటి ఈ యొక్క సిటిజన్ క్లబ్ లో ఈసారే ఇంతమంది పెద్ద ఎత్తున ఈ పేకాట ఆడడము, అయితే నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన కూడా జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా గత రాత్రి 50 మంది ఏదైతే పేకాట ఆడుతున్నటువంటి వారిని అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ముఖ్యంగా పోలీసులు ఒకటే చెప్తా ఉన్నారు, ఎవరు ఏది జరిగినా ఏం చేసినా కూడా చట్టం ప్రకారం చట్టానికి లోబడి కూడా ఈ యొక్క ఏ కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా చట్టానికి లోబడి చేస్తేనే గనక చట్టం దానికి సంబంధించినటువంటి ఇది ఉంటుంది. చట్టం పరిధి దాటితే గనక చాలా సీరియస్ యాక్షన్స్ కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. ముఖ్యంగా సిద్దిపేటలో ఈ నడిబొడ్డున ఏదైతే సిద్దిపేట ఉన్నటువంటి నడిబొడ్డున ఇటు ఆర్డీఓ ఆఫీసు, అటు ఆ తర్వాత వెంకటేశ్వర టెంపుల్, ఇటు పోతే ప్రెస్ క్లబ్, ఆ కోర్టు, ఈ పరిధిలో ఈ యొక్క సిటిజన్ క్లబ్ ఉంటాయి. గత చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ పేకాట ఆడుతున్నట్టు, కొన్ని పర్మిషన్ లేనటువంటి వ్యవహారాలు అందులో జరుగుతున్నట్టు కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఎప్పుడు లేనటువంటి ఆ విధంగా 50 మందిని ఒకటేసారి అరెస్టు చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు తరలించడం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయంగా మారింది. సో ఏది ఏమైనా ఈ యాక్షన్ ద్వారా పోలీసులను మాత్రం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. సిద్దిపేట పట్టణంలో